పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు ఏటీఎంలపై విధించిన విత్డ్రా ఆంక్షలు కొత్త ఏడాదిలో కంటిన్యూ అవుతాయట. నగదు డిమాండ్ సరఫరాకు భారీ వ్యత్యాసం ఉండటంతో మరికొన్ని రోజులు ఈ కష్టాలు తప్పవంటున్నాయి బ్యాంకులు. ఇప్పటి వరకు పాత నోట్లు 12.4 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ కాగా కేవలం 5.92 లక్షల కోట్లు మాత్రమే బ్యాంకులకు ఇవ్వగలిగింది ఆర్బీఐ. కొత్తేడాదిలోనూ నోట్ల కష్టాలు తప్పేలా లేవు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధాని చెప్పిన 50 రోజుల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు నగదు ఉపసంహరణపై ఉన్న పరిమితులు ఎత్తేసే పరిస్థితి మాత్రం లేదని చెబుతోంది కేంద్ర ఆర్థిక శాఖ. ప్రస్తుతం బ్యాంకుల్లో వారానికి 24,000, ఏటీఎంల నుంచి రోజుకు 2,500 తీసుకోవచ్చని కేంద్రం చెప్పింది. కానీ ఈ మొత్తం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి బ్యాంకులు. కొత్త నోట్ల ముద్రణ అనుకున్నంత వేగంగా జరగకపోవడంతో కస్టమర్లకు నగదివ్వలేని పరిస్థితిలో ఉన్నాయి బ్యాంకులు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు ఆర్బీఐ 5,92,000 కోట్ల కొత్త నోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేయగలిగింది. డిసెంబర్ 10వ తేదీ వరకు 12,04,000 కోట్ల నగదు బ్యాంకుల్లో జమైంది. ప్రస్తుతం నగదు డిమాండ్కు సరఫరాకు తేడా ఉండటంతో ఆంక్షలు తప్పవని హింటిస్తోంది కేంద్ర ఆర్థిక శాఖ.